మేడం శివాజీ వ్యాఖ్యలను ఆయనే ఆడపిల్లలు సగం సగం బట్టలు వేసుకోవడం వల్లనే అత్యాచారాలు జరుగుతున్నాయని మాట్లాడాడు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఆయన చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చెప్పింది ఒక పక్క కరెక్టే, కానీ ఏంటంటే ఫస్ట్ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉన్నా చూసే విధానం బట్టి కూడా ఉంటుంది ఒక పర్సన్. అలా అని అందరూ బ్యాడ్ అని అనొద్దు. అంటే ఆయన కొన్ని 2-3 పదాలు కూడా వాడిండు, ఇట్లా సామాన్లు కనిపిస్తట్టు వేసుకుంటారు అని చెప్పేసి. ఆ భాష అట్లా మాట్లాడవద్దని చెప్పేసి అందరు ఖండిస్తున్నారు. అవును, మీరు ఎట్లా చూస్తారు? నిజంగానే ఆడవాళ్ళు సగసగం బట్టలు వేసుకోవడం వల్లనే అత్యాచారాలు అవుతున్నాయా? అవుతున్నాయి. అంటే అమ్మాయిలు కూడా ఏంటంటే డ్రెస్సింగ్ పద్ధతిగా మరి పద్ధతి లేకుండా తిరిగితే ఎట్లుంటే చెప్పు, వాళ్ళకైనా ఉండాలి కదా. అందుకే సో బట్టల మీద ఆడవాళ్ళు ఏమంటున్నారు అంటే మా బట్టలు మా ఇష్టం ఉన్నట్టు మేము వేసుకుంటాం. ఇష్టమే, కానీ దానికి కూడా కొంచెం లిమిట్ అనేది ఉంటుంది కదా. మరి ఇష్టం అన్న దానికి మరి రెచ్చిపోతే బాగోదు కదా, కొంచెం లిమిట్లో ఉండాలి అంతే. ఓకే, అంటే ఆడవాళ్ళు మాకు బట్టలు వేసుకునే స్వేచ్ఛ కూడా లేదా, మీరు పురుషులు చెప్తే మేము వేసుకోవాలా అంటున్నారు. చెప్పాను కదా, అలా అని ఏం లేదండి. ఫస్ట్ మన ఆడవాళ్ళు డ్రెస్సింగ్ స్టైల్ అన్నది వాళ్ళ ఇష్టం, ఎలా అయినా వేసుకోవచ్చు. అలా అని మరి విచ్చలవిడిగా వేసుకోవద్దు. చూసే విధానంలో కూడా ఉంటుందన్నది ఏంటంటే అందరి మైండ్ సెట్ ఒకేలా ఉండదు. కొంతమంది వేరే విధంగా అలా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారో అలాంటి ఫీలింగ్స్ అనేవి వాళ్ళకి వస్తాయి. కాబట్టి ఇలా రేప్ అటెంప్ట్స్ కానీ ఇలా జరుగుతూ ఉన్నాయి. సో అమ్మాయిలు ఏంటన్నదంటే డ్రెస్సింగ్ స్టైల్ అనేది అక్కడ కల్చర్ని బట్టి అక్కడ పీపుల్ని బట్టి అనేది డ్రెస్సింగ్ స్టైల్ అనేది ఉండాలి. అది మాత్రం మ్యాండేటరీ. ఇంకా వేరే వాళ్ళ విషయానికి వస్తే బ్యాడ్ పీపుల్ ఆ ప్లేస్లో ఎలాంటి, ఆ సరౌండింగ్స్లో ఎలాంటి పీపుల్ ఉన్నారు తెలుస్తూ ఉంటుంది కదా, ఆ ప్లేసెస్ బట్టి పలానా పీపుల్ అలా ఉంటారు ఇలా ఉంటారు అనేసి. సో మనం కూడా అక్కడ పీపుల్ ఎలాంటి వాళ్ళు మన కంఫర్టబుల్ కూడా చూసుకోవాలి. అంటే డ్రెస్సింగ్ వల్ల అబ్బాయిల చూపు మారుతుందా మేడం? అది అంటే అమ్మాయిలు కొంచెం మోడర్న్ వేసుకుంటే లేకపోతే ట్రెడిషనల్ వేసుకుంటే ఈ డ్రెస్ బట్టి అబ్బాయి విధానం చూసే విధానం మారుతుంది అంటారా? అది ఆ పర్సన్ బట్టి ఉంటుందండి. అందరు ఒకేలా ఉండరు కదా. సో ఆ పర్సన్ అనేది మంచి వాళ్ళు అంటే కొంతమంది మంచిగా ఆలోచిస్తారు, కొంతమంది ఇంకో విధంగా. సో వాళ్ళ థింకింగ్ బట్టి ఉంటుంది. కానీ సినిమా వాళ్ళే ఈ సంస్కృతిని అంతా పెంచి పోషిస్తుంటారు. సినిమా వాళ్ళే సగం బట్టలు వేసి స్క్రీన్ మీద చూపిస్తుంటారు, మళ్ళీ వాళ్ళే ఇట్లుండొద్దని చెప్తారు. మనకి సినిమాల దగ్గరకు వచ్చేసి ఏంటంటే మూవీలో చూపించినవి కూడా చూపిస్తున్నారు కదా. సో అందువల్ల ఈ జనరేషన్ అన్నది యూత్ వాళ్ళు బాగా అట్రాక్ట్ అయిపోతున్నారు ప్రతిదానికి. సో అలాంటి సినిమాలు తీయకుండా ఉంటే కొంచెం బెటర్. ఒక మంచి మోరల్ లాంటిది ఏదైనా మెసేజ్ లాగా ఇస్తే మూవీస్ నుంచి అర్థం చేసుకుంటారు కదా. సో అట్లా ఉంటే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.